బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వత్సదైత్యాపః దేవబక సంహార దేవబక సంహార నాసితాఘాసుర ధేనురక్షోకర ధేనువత్సాపహృతి శీల విధి శిక్షక కాళియాగీంద్రసి శార్తనాట్యోత్సవ కాళియాగీంద్రసి కృష్ణ కృష్ణ హరి కేశవ విష్ణు విష్ణు దీప్తదావాగ్నిపర పానచణ విక్రమ గోపికా సుందరి వర్గవస్త్రాపగ యమునా రామరస కాళికా సుందర యమునా రామరస కేళికా సుందర బాలగోపాలగో వర్ధనోద్ధారక కృష్ణ కృష్ణ హరి కేశవ వేణునాదాపహృత సర్వచేతోభర గోపగోపీ జనోధారకే లీపరా మౌని బృందైక విజ్ఞాత నిజ తత్వకా సచ్చిదానంద సౌందర్య సారాత్మక కృష్ణ కృష్ణ హరి విష్ణు విష్ణు కృష్ణ కృష్ణ హరి విష్ణు విష్ణు అలా కృష్ణుణ్ణి ధ్యానిస్తూ నిలబడ్డ శుకమునికి ఆకలి దప్పికలు లేవు. ఆయన శీతోష్ణాలలో సమబుద్ధి కలవాడు కనుక ఎండావాన అనేది కూడా లేదు. శుకుడిలా కృష్ణ ధ్యానంలో ఉండగా అక్కడికి లోపల నుండి ఇంకొక వృద్ధ ద్వారపాలకుడు వచ్చాడు. అతడు శుకుణ్ణి గుర్తించి చాలా పెద్ద తప్పు జరిగిపోయిందని కాళ్లపై పడి పూజించి సగౌరవంగా అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు ఆయనకు జనక మహారాజును చూడటానికి వీలు పడలేదు. సేవకులు శుకుణ్ణి ప్రమదావనం అనే అద్భుతమైన ఉద్యానవనానికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న అతిథి ప్రాసాదంలో బస ఏర్పాటు చేశారు. శుకుడి సేవకై 50 మంది సుందర స్త్రీలు నియమింపబడ్డారు. వారందరూ ఎదుటి వారిని మాటలలో దింపటంలోనూ తమ నాట్య నైపుణ్యంలో మనస్సు చలించేలా చేయటంలోనూ అరితేరినవారు. అలవాటు ప్రకారంగా వారు శుకుడి వద్ద కూడా తమ వయ్యారాలు వలకబోశారు. ఆయనకు స్నానాలు చేయించారు, భిక్ష వడ్డించారు. ఆయన విహారానికి తీసుకుపోయి ఉద్యానవనమంతా తిప్పి చూపించారు. అలా ఉద్యానవనంలో తిప్పుతూ శుకుడు మీద పడ్డారు. ఆత్మారాముడు, ఆత్మక్రీడుడు అనేటువంటి విషయం వారికి తెలియదు. ఆయన
వారి చేష్టలేవి శుకుడి విషయంలో చలించలేదు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఫలించలేదు. ఎలా నిర్మలంగా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనకు సంతోషం కానీ కోపం కానీ కలగలేదు. బయటకు మౌనంగా కనిపించిన లోపల భగవంతుడిని ధ్యానిస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీలకు ఇక తమ ఉపాయాలు శుకుడిపై పనిచేయవని తెలిసింది. వారు ఆయనను భవనానికి తీసుకొచ్చారు. అక్కడ హంసతూలికా తల్పాన్ని చూపించి, స్వామి విశ్రమించండి అన్నాడు. శుకుడు నేలపై కూర్చొని మరుక్షణమే సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు జనక మహారాజే స్వయంగా వచ్చి శుకమహర్షిని గౌరవించి ఆయన గొప్పతనాన్ని చుట్టూ ఉన్న వారికి తెలిపి అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. అక్కడ జనకుడికి శుకుడికి మధ్య గొప్ప ఆత్మ చర్చ జరిగింది. ఇది చాలా పెద్ద ఘట్టం. ఈ ఘట్టాన్ని శుక జనక సంవాదం అనే పేరుతో మహాభారతం వర్ణించింది. శుకుడు జనకుడి వద్ద గడిపినవన్నీ రోజులు మరెక్కడా గడపలేదని చరిత్ర చెబుతోంది. దీనిని బట్టి శుక మహర్షికి ఆత్మతత్వం అంటే ఎంత ప్రీతి ఉండేదో అర్థమవుతుంది. శుకుడు మిథిల నుండి బయలుదేరి సంచారంలో ఉండిపోయాడు. అలా సంచరిస్తున్న శుకావధూతకు కురువంశరాజైన పరీక్షిత్తు శృంగి అనే ఋషి చేత శపింపబడ్డాడనే వార్త తెలిసింది. పరీక్షిత్తును ఉద్ధరించే నెపంతో లోకానికి భాగవత పరంపర అందించాలని శుకుడు సంకల్పించాడు. వెంటనే పరీక్షిత్తు ఉపవాసం చేస్తున్న గంగా తీరానికి వచ్చాడు. అప్పుడక్కడికి పిల్లలు శుకుడిని చూసి పిచ్చివాడనుకొని ఆయన చుట్టూ చేరి గేలి చేశారు. శుకుడు ఎవరినీ మందలించలేదు. ఋషులు దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూశారు. ఆ వచ్చిన వాడు శుకుడే అని గుర్తించి ఆయన రాకను ఇలా పొగిడారు. ఏషాం సంస్మరణాత్ పుంసాం ఏషాం సంస్మరణాత్ పుంసాం సద్యక శుద్ధ్యంతి వై గృహాః సద్యక శుద్ధ్యంతి వై గృహాః కిం పునర్దర్శన స్పర్శపాద శౌచాసనాదిభిః కిం పునర్దర్శన స్పర్శపాద శౌచసనాదిభిః కిం పునర్దర్శన స్పర్శపాద శుచాసనాదిభిః. ఓ మహాత్మా, విష్ణు సాన్నిధ్యంతో రాక్షసులు నశించినట్టు నీ సాన్నిధ్యంతో మహాపాపాలు నశించిపోతాయి. నిన్ను స్మరించటంతోనే గృహస్థులు సకుటుంబంగా శుద్ధమవుతున్నారు. ఇక నిన్ను దర్శించటం, స్పృశించటం, నీ పాదాలు కడగటం అనే వాటి వల్ల కలిగే ఫలాన్ని మేము ఏమని చెప్పగలం అని ప్రార్థించారు. పరీక్ష మహారాజు కూడా శుకదేవుడికి అర్ఘ్యపాద్యాలనిచ్చి ఇలా ప్రార్థించాడు. ఓ శుక మహర్షి, నా విషయంలో కృష్ణుడు సంతోషించాడని అనిపిస్తుంది. లేకపోతే ఆయన నీ వంటి మహాత్ముల దర్శన భాగ్యాన్ని కల్పించేవాడే కాదు, అందులోనూ త్వరలోనే మరణించబోతున్న నాలాంటి వాడికి నీ వంటి మహాత్ముల దర్శనం లభించిందని నాకు తెలుసు. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. అథ పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. పురుషస్యేహ యత్కార్యం ప్రియమాణస్య సర్వతః మ్రియమాణస్య సర్వతః. ఓ సుఖమహర్షి, మీరు యోగులకు పరమ గురువు. అందుకే మిమ్మల్ని మోక్షోపాయము చెప్పమని ప్రార్థిస్తున్నాను.
మరణం ఆసన్నమైన వారు ఏది చేయాలో దాన్ని నాకు బోధించండి. మరణం దగ్గర వస్తుంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా? అయ్యో అప్పో అయ్యోయా అయ్యోయా చచ్చిపోతానా అనుకోకుండా యశ్రోతవ్యమతోచాప్యం, చావటానికి భయపడకూడదు, చచ్చిపోతానని దుఃఖించకూడదు. యశ్రోతవ్యమతోజాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో, యత్కర్తవ్యం నృభిః ప్రభో, స్మర్తవ్యం భజనీయం వా, స్మర్తవ్యం భజనీయం వా, బ్రూహి యద్వా విపర్యయం, బ్రూహి యద్వా విపర్యయం. మహాత్మా, మానవుల చేత ఏది నిజంగా వినబడాలో దానిని చెప్పు, దేన్ని జపించాలో అది చెప్పు, కర్తవ్యాన్ని బోధించు, స్మరించదగినది భజించదగినది ఏదో అది చెప్పు, లేదా వీటికి విరుద్ధమైన నిషిద్ధ కర్మలను తెలుపు. తమరు ఒక ఇంటిలో పాలు పితికేంత సమయం కూడా ఉండరని నాకు తెలుసు. ఒక పాలు కుయ్యి అంటారు, అంతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు రావటం నా భాగ్యం, పైగా ఏదైనా అడుగు చెబుతాను అని సెలవిచ్చారు. ఇది ఇంకా గొప్ప భాగ్యం, అందుకే అడుగుతున్నాను స్వామి, నాకు బోధ చేసి నన్ను తరింపజేయండి అన్నాడు పరీక్షిత్తు. మరణం దగ్గర వస్తుంది అని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా? అయ్యో అప్పో అయ్యోయా అయ్యోయా చచ్చిపోతానా అనుకోకుండా యశ్రోతవ్యమతోచాప్యం, చావటానికి భయపడకూడదు, చచ్చిపోతానని దుఃఖించకూడదు. యశ్రోతవ్యమతోజాప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో, యత్కర్తవ్యం నృభిః ప్రభో, స్మర్తవ్యం భజనీయం వా, స్మర్తవ్యం భజనీయం వా, బ్రూహి యద్వా విపర్యయం, బ్రూహి యద్వా విపర్యయం. మహాత్మా, మానవుల చేత ఏది నిజంగా వినబడాలో దానిని చెప్పు, దేన్ని జపించాలో అది చెప్పు, కర్తవ్యాన్ని బోధించు, స్మరించదగినది భజించదగినది ఏదో అది చెప్పు, లేదా వీటికి విరుద్ధమైన నిషిద్ధ కర్మలను తెలుపు. తమరు ఒక ఇంటిలో పాలు పితికేంత సమయం కూడా ఉండరని నాకు తెలుసు. ఒక పాలు కుయ్యి అంటారు, అంతే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు రావటం నా భాగ్యం, పైగా ఏదైనా అడుగు చెబుతాను అని సెలవిచ్చారు. ఇది ఇంకా గొప్ప భాగ్యం, అందుకే అడుగుతున్నాను స్వామి, నాకు బోధ చేసి నన్ను తరింపజేయండి అన్నాడు పరీక్షిత్తు. అప్పుడు శుకుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి శ్రీహరి స్మరణ చేశాడు. కృష్ణా దామోదర పాహి మాం పాహి మాం, కృష్ణా దామోదర రక్ష మాం రక్ష మాం, కృష్ణ దామోదర పాహి మాం పాహి మాం, కృష్ణ దామోదర రక్ష మాం రక్ష మాం, కృష్ణ దామోదర పాహి మాం పాహి మాం, కృష్ణ మోదర రక్ష మాం రక్ష మాం, కృష్ణ దామోదర పాహి మాం పాహి మాం, కృష్ణ దామోదర రక్ష మాం రక్ష మాం. నమలి పించమ్ముతో పిల్లన గ్రోవితో, నెమలి పింఛమ్ముతో పిల్లన గ్రోవితో, పట్టు పుట్టంబుతో పూసల పేరుతో, పట్టు పుట్టంబుతో పూసల పేరుతో,
కొసరు నవ్వులతో కొసరు నవ్వులతో కోడే పోకిళ్ళతో కొసరు నవ్వులతో కోడే పోకిళ్ళతో గోవుల బారులో పులుకు చుండేటివో గోవుల బారులో పులుకు చుండేటివో కృష్ణ దామోదర పాహి మాం కృష్ణ దామోదర రక్ష మాం రక్ష మాం. మునులు ఇళ్ళాళ్లకు మోహముల్ నేర్పుతావు మునులు ఇళ్ళకు మోహముల్ నేర్పుతా గొల్లా ఇల్లాళ్లను గడప దాటించుతావు గొల్ల ఇల్లాళ్లను గడప దాటించుతా సొంత ఇల్లాళ్లకు జగడముల్ పెంచుతావు సొంత ఇల్లాళ్లకు జగడముల్ పెంచుతా తెలియగా సఖ్యమా దేవాని తత్వము తెలియగా శక్యమా దేవాని నీ తత్వము కృష్ణ దామోదర పాహి మాం కృష్ణ దామోదర రక్ష మాం రక్ష మాం. శ్రీ పురస్సరముగా ఆకుచేలునకును శ్రీ పురస్సరముగా ఆకుచేలునకును శ్రీ విపర్యముగా దాల్భ్య సన్మౌనికి శ్రీ విపర్యముగా దాల్వ్య సన్మౌనికి శ్రీ వ్యతీతముగా చిలున అర్జునకు శ్రీ వ్యతీతమున చెలున అర్జునకు తత్వమందించు శ్రీ సచ్చిదానందహే తత్వమందించు శ్రీ సచ్చిదానందహే కృష్ణ దామోదర పాహి మాం కృష్ణ దామోదర రక్ష మాం కృష్ణ దామోదర పాహి మాం కృష్ణ దామోదర రక్ష మాం. ఆ నామస్మరణ అయిన తర్వాత శుకుడు ఇలా చెప్పాడు, రాజా లోకహితమైన ప్రశ్నే వేశావు. మానవులు వినవలసిన విషయాల వేల కొద్దీ ఉన్నాయి, కానీ అవన్నీ ఆత్మతత్వం తెలియని వారికి మాత్రమే విధింపబడి ఉన్నాయి. నిద్రయా హ్రియతే నక్తం నిద్రయా హ్రియతే నక్తం వ్యవాగేన చ వా వయగ వ్యవాగేన చ వా యవగ దివాచార్తే గయా రాజన్ దివాచార్తే గయా రాజన్ కుటుంబ భరణేనవ కుటుంబ భరణేనవా. రాజా, నిద్రలో రాత్రి గడిచిపోతుంది, లేదా వ్యసనాలతో గడిచిపోతుంది. పగలు ధన సంపాదనకై ఖర్చు అయిపోతుంది, లేదా కుటుంబ పోషణలో మానవులు మగ్నులై పగళ్లను గడిపేస్తున్నారు. తన తాతలు తండ్రులు అందరూ పోవటాన్ని చూసిన మానవుడు జీవితం చాలా విలువైందని తెలుసుకోలేకపోతున్నాడు. తస్మాత్ భారత సర్వాత్మా తస్మాత్ భారత సర్వాత్మా భగవన్ హరిరీశ్వరః భగవాన్ హరిరీశ్వరః శ్రోతవ్యః కీర్తితవ్యస్య శ్రోతవ్యః కీర్తితవ్యస్య స్మర్తవ్యచ్చేచ్చత భయం
స్మర్తవ్యచ్యత భయం భయం. అందువల్ల రాజా, ఎవరైతే అభయస్వరూపమైన మోక్షాన్ని కోరుతున్నారో వారు భగవంతుడైన శ్రీహరిని గురించి వినాలి, ఆయననే కీర్తించాలి. ఆయన ఒక్కడే స్మరించదగినవాడు. అంతకాలంలో నారాయణ స్మరణ చేయటమే జన్మకు సాఫల్యాన్ని కలిగిస్తుంది. ఈకేది యోచన చేయొద్దండి, హరినామస్మరణం ఒకటే. త్రిగుణాతీతులై విధి నిషేధాలను అతీతులై ఎల్లప్పుడూ బ్రహ్మచింతనే చేస్తూ ఉండే మహర్షులు కూడా శ్రీహరి గుణగానంలోనూ ఆయన లీలా కథలను చెప్పుకోవటంలోనూ సంతోషపడుతూ ఉంటారు. నాయన, నీకిప్పుడు నేను భాగవతాన్ని చెప్పబోతున్నాను. ఈ భాగవతం అంటే సామాన్యమైనది కాదు పరీక్షిత. ఇదం భాగవతం నామ, ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం, పురాణం బ్రహ్మ సంహితం. అధీతవాన్ ద్వాపరాదౌ, అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదగం, పితుర్ద్వైపాయనాదగం, పితుర్ద్వైపాయనాదగం. రాజా, ఈ భాగవత పురాణము వేదంతో సమానమైనది. దీన్ని నేను ద్వాపరాదులు నా తండ్రి అయినటువంటి ద్వాపరయుగంలో ద్వైపాయన మహర్షి దగ్గర అధ్యయనం చేశాను. ఇక్కడ ద్వాపరాది అంటే ద్వాపరః ఆదిహి యస్య సహ ద్వాపరాంతః అని అర్థం. అంటే ద్వాపరానికి కలికి సంధికాలం అని అర్థం. ద్వాపరానికి కలికి సంధికాలం. రాజా, ఈ భాగవతాన్ని వింటే శ్రీహరిలో మతి స్థిరపడుతుంది. భాగవతాన్ని విన్నవారికి భయం అనేదే ఉండదు. కట్వాంగుడనే మా రాజర్షి ఈ భాగవతాన్ని విని ముక్తిని పొందాడు. ఆయనకు ముహూర్త కాలంలో ముక్తి వచ్చింది. ఓ పరీక్షిత్ రాజా, నీకు 7 రోజులు సమయం ఉంది. ఆ సమయం చాలు. భాగవతాన్ని బోధిస్తాను, శ్రద్ధగా విను, ముక్తిని పొందు, భయాన్ని విడిచిపెట్టు. అభయస్వరూపు అయినటువంటి శ్రీహరిని మనస్సులో ధారణ చెయ్యి అని చెప్పి 12 స్కందాల భాగవతాన్ని వినిపించాడు. అలా శుకావధూత భాగవతాచార్యుడయ్యాడు. అంతేగాక అద్వైత సంప్రదాయానికి గురువయ్యాడు. రాబోయే మన్వంతరాలలో శుకమహర్షి సప్త ఋషుల్లో చేరబోతున్నాడు. ఎల్లప్పుడూ ఆత్మతత్వంలో రమిస్తూ నారాయణుడనే మనస్సులో ధరించి ఉన్నటువంటి నారాయణ్ణే శుకదేవుడి స్మరణతో బ్రహ్మతత్వం గోచరమవుతుంది. మధ్యమునులకు భగవద్భక్తి దృఢమవుతుంది. అధములకు భక్తి మార్గంలో నడవాలన్న శ్రద్ధ కలుగుతుంది. మీ అందరికీ వైరాగ్య బుద్ధి కలుగుగాక, జ్ఞానము లభించుగాక అని ఆస్వాదిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యధలు. వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యధలు. పలువిధ భక్తుల వింత చరితలు, అందించుము అవి అందని ఫలములు. పలువిధ భక్తుల వింత చరితలు, అందించుము అవి అందని ఫలములు. ప్రమద్వర అనేటువంటి అప్సరస గర్భంలో ఒక పిల్లవాడు పుట్టాడు. వాళ్ళిద్దరికి శునకుడి కొడుకు కనుక ఆ పిల్లవాడిని తోటి ఋషి బాలకులు
శౌనక అని పిలవసాగారు. శునకుడు కొడుక కాబట్టి శౌనక అన్నారు. ఆయన కూడా ఆ పేరే బాగుందని చాలా సంతోషించాడు. శౌనకుడు తండ్రి పెంపకంలో సమస్త విద్యలను అధ్యయనం చేశాడు. తిరుగులేని పండితుడిగాను మహర్షిగాను లోకంలో కీర్తి గడించాడు. శౌనకుడి ప్రసక్తి వేదాల్లోనూ పురాణాల్లోనూ అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ముండకోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు మొదలైన ఉపనిషత్తుల్లో శౌనక మహర్షి ప్రసక్తి కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.